హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను దోసకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నానండి. సో ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుని హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఓపిక్గా ఇలా బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక 2-3 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి రెండు ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకుని ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 8-10 మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ టొమాటోల్ని పెద్దవైతే కనుక ఒక 2, చిన్నవైతే కనుక ఒక 3 ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మగ్గించండి. ఈ లోపు అవి మగ్గేలోపు మనం దోసకాయల్ని వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి, టమాటాలు సాఫ్ట్గానే మగ్గిపోయాయి కదా. సో స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పల్లీల్ని నువ్వుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో వీటిని గ్రైండ్ చేసేసుకున్నాక ఈ టొమాటోస్ మిర్చీస్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకుని ఒకసారి ఇవి కూడా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవి కూడా అయిపోయాక మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిలో ఒక హాఫ్ వరకు ఇందులో వేసేసుకుని కచ్చాబిచ్చాగా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. మిగిలిన దోసకాయ ముక్కల్ని మనం డైరెక్ట్ చట్నీలో వేసేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు అలా నచ్చలేదు అని అనుకుంటే కనుక ఒకసారి టోటల్ చట్నీలో అంతా కూడా వేసాక ఒక్క పల్సిచ్చుకోండి, సరిపోతుంది. సో నేనైతే గనక ఇలా హాఫ్ అందులో వేసేసి ముక్కల్ని ఇలా వేస్తానమాట. నేను ఇక్కడ దోసకాయలో గింజలు తీసేసానండి. ఒకవేళ మీకు గింజలు ఉన్నా సరే నచ్చుతుంది అని అనుకుంటే కనుక గింజలతో ఉంచేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక తాలింపు వేసేసుకున్నాను. తాలింపు ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో వేసేసుకున్నానండి. దీనికి ఒక టిప్ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో తాలింపులో కొంచెం ఆయిల్ దట్టించే వేసుకోండి. సో చూసారు కదా, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నంలో గనక లైట్గా గీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మనం దోసకాయ ముక్కల్ని హాఫే గ్రైండ్ చేసి హాఫ్ డైరెక్ట్గా వేసేసాం కాబట్టి మనం తినేటప్పుడు నోటికి తగులుతూ బాగుంటుందన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.